సుభాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బామ్మ సుభాష్ వాళ్ళ భార్యతో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ, నువ్వు చాలా పెద్దవారిలా ఉన్నారు, మీరు ఎలా పని చేయగలుగుతారు అని ఆమె అంటూ ఉంటే, లేదమ్మా, నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, నేను పని కూడా చేయగలుగుతాను, నువ్వు అవన్నీ ఆలోచించకమ్మా, నేను చకచక అన్ని పనులు చేసేస్తాను కదా అని బామ్మ చెప్పడంతో, సరే బామ్మ, నాదొక కండిషన్, నేను మిమ్మల్ని బామ్మ అని పిలుస్తాను అంటే, సరే అమ్మ, పద వెళ్దామని బామ్మ చెప్తుంది. ఇంకా అలా లోపలికి తీసుకువెళ్తుంది సుభాష్ వాళ్ళ వైఫ్. లోపలికి వెళ్ళగానే బామ్మ సుభాష్తో దిగిన పెళ్లి ఫోటో చూస్తూ ఉంటుంది. అతనే నానమ్మ నీ భర్త అని అంటూ ఉంటే, అవును బామ్మ, ఆయనే మా ఆయన అని ఆవిడ చెప్తుంది. మరి ఎక్కడమ్మా కనిపించట్లేరే, ఆఫీస్కి వెళ్ళారా అని బామ్మ అడుగుతుంటే, లేదు బామ్మ, మా ఆయన దుబాయ్లో ఉంటారు అని సుభాష్ వాళ్ళ వైఫ్ చెప్తుంది. అవునా అమ్మ అని బామ్మ అంటూ ఉంటుంది. మరోవైపు పద్మాక్షి సహస్ర వాళ్ళు ఇంటికి వెళ్ళి ఉంటారు. ఇంకా పాప కూడా ఇంటికి కార్ దిగి లోపలికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కాసేపటికి పండు వచ్చేసి గ్లాస్లో వాటర్ తీసుకొని వెళ్తూ ఉంటే, పండు ఎక్కడికి వెళ్తున్నావు అని సిరి పాప అడుగుతూ ఉంటుంది. విహారీ బాబుకి వాటర్ ఇవ్వడానికి వెళ్తున్నానమ్మా అని పండు చెప్పడంతో, ఇలా ఇవ్వు పండు, నేను ఇస్తాను అని అంటూ ఉంటే, మా అమ్మ వద్దమ్మా అని చెప్తూ ఉంటే, లేదు పండు, ఇప్పుడు ఏమనరు నాన్న, నేను వెళ్తానులే అని పాప గ్లాస్ పట్టుకొని విహారీ రూమ్లోకి వెళ్తుంది. విహారీ బ్లూటూత్ పెట్టుకొని సాంగ్స్ వింటూ ఉంటాడు. ఇంకా నాన్న వాటర్ తీసుకోండి నాన్న అని చెప్తూ, ఈరోజు స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాం నాన్న, నువ్వు నన్ను ఇక్కడ ఉండనిచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నాన్న, నేను నీ పేరు నిలబెడతాను, రేపు ఏదో ఎగ్జామ్ ఉందంట, నేను దాంట్లో బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకుంటాను నాన్న, నేను నీ కూతుర్ని నాన్న, నీ పేరు నిలబెడతాను అని పాప చాలాసేపు తన ఫీలింగ్స్ అన్నీ చెప్తూ ఉంటుంది. కానీ విహారీ వెనక్కి తిరిగి కూర్చొని ఉంటాడు. ఏమీ వినకుండా సైలెంట్గా అలానే ఉంటూ ఉంటాడు. తర్వాత కాసేపటికి తేరుకొని ఏంటి అని అంటూ ఉంటే, ఇంకా పాప ఏమీ చెప్పకుండా సైలెంట్గా మొహం కొంచెం చిన్నబుచ్చుకొని, వాటర్ తీసుకోండి నాన్న అని చెప్పేసి వాటర్ ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే పండు అక్కడికి వచ్చి, విహారీ బాబు, మీరేమనుకోనంటే నేను ఒక మాట చెప్తాను, తను చిన్నపిల్ల బాబు, తను తండ్రి ప్రేమ కోరుకుంటుంది, మీరు తన వైపైనా మంచిగా ప్రేమగా చూసుకోవచ్చు కదా బాబు అని అంటూ ఉంటే, రే పండు అని విహారీ అంటూ ఉంటాడు. నాకు తెలుసు బాబు, సిరి అమ్మ మాట్లాడుతున్నంతసేపు మీరు ఆ పాటలు వినలేదని నాకు తెలుసు, సిరి మాటలన్నీ మీరు విన్నారని కూడా నాకు తెలుసు బాబు, కానీ మీరు ఎందుకు బాబు అలా ఉన్నారు అని చెప్తూ ఉంటే అంతకుముందు జరిగిన సంఘటన చూపిస్తూ ఉంటారు. సిరి లోపలికి వచ్చి మాట్లాడుతూ ఉంటే విహారీ ఆ సాంగ్స్ ప్లేలిస్ట్ని ఆపేసి ఉంటాడు, పాస్ చేసి ఉంటాడు. అవేమీ వినిపించవు, కానీ సిరి మాట్లాడిన మాటలన్నీ విని ఉంటాడు, కానీ రెస్పాండ్ అవ్వకుండా అలా వెనక్కి తిరిగి కూర్చొని ఉంటాడు. ఇంకా అలా చెప్పడంతో, రేపండు అని పిలిచి గ్లాస్ ఇచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళు అని విహారీ చెప్తాడు. ఆ తర్వాత సహస్ర హాల్లో కూర్చొని ఉంటుంది. అప్పుడే విహారీ బయటికి వస్తాడు. ఇక్కడికి బావా ఒక నిమిషం అని సహస్ర పిలవడంతో, ఏంటి అని అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. రేపు సిరికి ఎగ్జామ్ ఉంది బావా, అడ్మిషన్ అయితే జరిగింది, కానీ సీట్ కోసం ఎగ్జామ్ రాయాలంట, మనం కూడా వెళ్ళాలి, పేరెంట్స్ అక్కడ ఉండాలంట అని చెప్పడంతో, అవన్నీ నాకు అవసరం లేదు, వెళ్ళి నువ్వు చూసుకో అని విహారీ అంటూ ఉంటాడు. అదేంటి బావా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, సిరికి పేరెంట్స్ అంటే మనం ఇద్దరం ఉండాలి కదా, నువ్వెప్పుడు దాన్ని సరిగ్గా చూసుకోవు, నన్ను సరిగ్గా చూసుకోవు అని సహస్ర ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. సిరి మన పాపే కదా బావా, నీ వల్ల పుట్టిన బిడ్డే కదా, నువ్వెందుకు దాన్ని అలా దూరం పెడుతున్నావు, మా కోసం ఏమీ చేయవా, మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు అని సహస్ర అరుస్తూ ఉంటే, నాకు బంధాలు ఆపాదించకండి, నన్ను ఇలా వదిలేయండి ప్లీజ్ అని చెప్పి విహారీ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా సహస్ర కూడా చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఈ సిరిని వీడు దూరం పెడుతున్నాడు, ఇది మంచిదే, కానీ ఆ లక్ష్మి విషయంలో జరిగిన దానికి విహారీ 5 సంవత్సరాలైనా ఇంకా మారకుండా అలానే ఉన్నాడు, ఇలా బాధపడుతూనే ఉన్నాడు. నా బిడ్డ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను, సిరిని దూరం పెడుతూనే సహస్రతో వీడు దగ్గర అయ్యేలా ఏదో ఒకటి చెయ్యాలి అని పద్మాక్షి అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత సిరి సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పండు అక్కడికి వచ్చి, సిరమ్మ అడ్మిషన్ అయిపోయిందా, రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్తావా అని మాట మార్చుతూ అట్లా తనని బాధ నుండి బయటికి తీసుకురావడానికి మాట్లాడుతూ ఉంటాడు. లేదు పండు, రేపు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ రాయాలి అని, టెస్ట్ ఉందంట, అది రాయాలి అని చెప్తూ ఉంటుంది. అవునా సిరమ్మ, నువ్వు బాగా రాస్తావులే, నీకు మంచి మార్కులు వస్తాయి, ఎందుకంటే నువ్వు సిరమ్మవి కదా, మా సిరమ్మవి కదా, మా బంగారు తల్లివి, మా ఇంటి మహాలక్ష్మివి అని పండు పొగుడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న పద్మాక్షి ఎక్కడికి వచ్చి, రే పండు అంటూ ఒక్కసారిగా పండు చెంప పగలగొడుతుంది. ఏ పద్దు, ఇప్పుడు ఎందుకు పండుని ఎందుకు కొట్టావు అని పాప అడుగుతూ ఉంటే, ఆ పేరు ఇంట్లో వినిపించకూడదురా, పనికిరాని మాటలన్నీ ఇంట్లో మాట్లాడుతున్నావు, ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడావంటే చంపేస్తాను జాగ్రత్త అని పద్మాక్షి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అమ్మ అది కాదమ్మా అని పండు చెప్తూ ఉంటే, ఏ పద్దు ఎందుకు కొట్టావు చెప్పు ఇప్పుడు నువ్వు అని
పాప అడుగుతూ ఉంటుంది. అప్పుడే సహస్ర అక్కడికి వచ్చి, ఏంటే మా అమ్మతో మర్యాదగా మాట్లాడు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, పెద్దవాళ్ళని మర్యాద ఇయ్యవా, మా అమ్మతో ఫస్ట్ నువ్వు సరిగ్గా మాట్లాడు అని అంటూ ఉంటుంది. అది కాదమ్మా నేను చెప్పేది విను, పండుని ఎందుకు కొట్టింది ఇప్పుడు పద్దు అని అంటూ ఉంటే, ఇంకా పండుకి సారీ చెప్పమనమ్మా అని సిరి అంటూ ఉంటుంది. అమ్మ సిరమ్మ వద్దమ్మా అని పండు ఆపుతున్నా కూడా ఇంకా సిరి పాప అలా అంటూనే ఉంటుంది. నువ్వు పదవే ఇక్కడ నుంచి అని సహస్ర పాపను తీసుకుని వెళ్తూ ఉంటే, వద్దమ్మా నేను ఇక్కడే ఉంటాను అని పాప అంటూ ఉంటుంది. పద టైం అవుతుంది, నువ్వు తినేసి పడుకుంటూ కానీ అని సహస్ర చెప్తూ ఉంటే, లేదమ్మా రోజు పండునే కదా నాకు అన్నం పెడతాడు, నా పండునే పెడతాడులే, నేను పండుతోనే తింటాను అని సిరి పాప చెప్పడంతో ఇంకా అలా అక్కడి నుంచి పద్మాక్షి సహస్ర ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మరోవైపు లక్ష్మి ఇంట్లో కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. హరికృష్ణ ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటాడు. రే హరికృష్ణ, నీకు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టమారా అని హర్ష వచ్చి అడుగుతుంటే, అవును మామయ్య నాకు చాలా ఇష్టం అని హర్ష చెప్తూ ఉంటాడు. ఇంకా సేపటికి అమ్మ బామ్మ ఎక్కడికి వెళ్ళింది, ఇంకా రాలేదేంటి అని అంటూ ఉంటే, అవునరా నేను అదే చూస్తున్నాను అని లక్ష్మి అంటూ ఉంటుంది. నేను వెళ్ళి తీసుకురానా అని బాబు అంటే, మళ్ళీ నీ వెనకాల నేను రావాలి, నువ్వు రాకపోతే, సరే ఉండు నేనే వెళ్ళి తీసుకొస్తానులే, నువ్వు ఇంట్లోనే ఆడుకో అని లక్ష్మి చెప్తుంది. ఇంకా అలా లక్ష్మి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే బామ్మ లోపలికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు బామ్మ అని అంటూ ఉంటే, గుడికి వెళ్ళానని బామ్మ అబద్ధం చెప్పి ఉంటుంది.